కుకట్పల్లిలో చనిపోయిన శాస్త్రేయ అనే చిన్నారి మర్డర్ మిస్టరీ వీరింది. తన ఇంటి పక్కనే 10వ తరగతి చదువుతున్న మా అబ్బాయి చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. 16 తారీఖున శాస్త్ర అనే అమ్మాయిని అత్యంత పాశవికంగా చంపడం జరిగింది. అయితే ఈ మర్డర్ ఎవరు చేశారని పోలీసులకు ఎంత ఎటువంటి క్లూస్ దొరకలేదు. ఆ రోజు వర్షం పడడం కూడా జాగిలాలకు ఎటువంటి వాసన రాకపోవడం కూడా నిందితులు కలిసి వచ్చింది. అయితే శాస్త్రి అనే అమ్మాయి 6వ తరగతి చదువుతుంది. ఆ రోజు స్కూల్కు సెలవు వల్ల తన ఇంటికాడనే ఉన్నది. అయితే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వారి పనులకు వారు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ తమ్మునికి లంచ్ బాక్స్ ఇచ్చే విషయంలో తను స్కూల్కి వెళ్ళాలనుకున్నది. అయితే ఇంతవరకు లంచ్ బాక్స్ రావడంతో స్కూల్ వాళ్ళ పేరెంట్కి కాల్ చేస్తే వాళ్ళ నాన్న వచ్చి ఇంటికి వచ్చి చెక్ చేస్తే అమ్మాయి రక్తం వల్ల చనిపోయి ఉన్నది. పోలీసులకు వచ్చి ఇన్ఫామ్ చేసినా, ఎంత ఎంక్వైరీ చేసినా, కొన్ని వందల సీసీ కెమెరాలు చెక్ చేసినా కూడా ఆ ఇంట్లోకి వచ్చిపోయినట్టు ఎటువంటి ఎవరు మనుషులు వచ్చినట్టు ఆధారాలు కనిపించలేదు. అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా ఒక ఇంటి పక్కనే ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న సాఫ్ట్వేర్ అబ్బాయి ఒక పిల్లాడు మర్డర్ జరిగిన రోజు అనుమానాస్పదంగా ఉన్నారని పోలీసులకు ఇంటి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా పోలీసులు ఎంక్వైరీ చేస్తే అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. అయితే అబ్బాయి యొక్క యాటిట్యూడ్ ఒకసారి మనం గమనిస్తే, తను నేరం చేసినా కూడా ఎటువంటి అదురు బదురు లేకుండా తను అందరి లోపల తిరగడం, అలాగే పోలీసుల ముందుకు వచ్చి ధైర్యంగా ఆన్సర్ చెప్పే విధానం చూస్తుంటే పోలీసులు షాక్ అయినారని తెలుస్తుంది. ఎందుకంటే మర్డర్ జరిగిన రోజు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అతను వచ్చి సార్ 10:30 ఆ టైంలో డాడీ అని గట్టిగా అమ్మాయి అరుస్తున్నదని, అలాగే మధ్యలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వచ్చి వాళ్ళు ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారని, సార్ నేను కూడా మీలాగా పోలీసుని కావాలని తను చెప్పితే అది తనే నిందితులని తెలిస్తే పోలీసులు షాక్ అయ్యారు. అయితే పోలీసులు అంతా ఎంక్వైరీ చేశారు, కానీ ఆ ఇంటికి ఇంటికి మధ్యలో ఒక 2 అడుగులు డిస్టెన్సే ఉంది. అంటే ఒక జంప్ చేస్తే అతను ఇంట్లో దూకేంత దూరం ఉంది. సో ఆ సాఫ్ట్వేర్ అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు అబ్బాయి ఇంటికి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. తను 10 విధాలు ప్రశ్నించేది చివరికి తానే ఒప్పుకున్నారని చెప్పారు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కూడా ఇల్లంతా ఎంక్వైరీ చేశారు. ఇల్లంతా సెర్చ్ చేస్తే ఇంట్లో ఒక బుక్లో తనకు ఒక స్క్రిప్ట్ కనపడ్డది. అంటే స్క్రిప్ట్ అంటే తను మర్డర్ ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఎస్కేప్ కావాలి, ఒకవేళ దొరికితే మనం ఏం చేయాలని కూడా తన స్క్రిప్ట్లో రాసుకొని, మిషన్ ఈజ్ కంప్లీటెడ్ అని రాసుకొని, తను అబ్బాయి యొక్క యాటిట్యూడ్ చూస్తే 10th క్లాస్ అబ్బాయికి అంత మెచ్యూరిటీ, అంటే మెయిన్ మర్డర్ చేసే విషయంలో అంత ఆలోచన ఉందంటే అసలు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చిందని పోలీసులు అయితే రీసెంట్గా తను కొన్ని క్రైమ్ సినిమాలు చూసి తను తెలుసుకున్నానే ఉంది. బట్ అబ్బాయి క్రైమ్ సినిమాలు చూసి మర్డర్ చేయాలి ఎలా తెలుసు అనుకున్నాడు, కానీ ఒకవేళ పట్టుబడితే పోలీసులు మరి ఎటువంటి శిక్ష చేస్తున్న విషయం మరి ఆలోచించలేదన్న నాకు అర్థం కావట్లేదు. అయితే ఏమైనా మన విద్యా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటంటే విద్యా వ్యవస్థలో మన ర్యాంక్స్ సాధించడం కోసం బట్టి పట్టడం నేర్పిస్తారు, కానీ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా మోటివ్ చేస్తారు. కానీ సమాజంలో ఎలా మమైక్యం అవ్వాలి, సమాజంలో తోటి వాళ్ళకి ఎలా సాయం చేయాలి, ఎలా గొప్ప పేరు తెచ్చుకోవాలనే విషయాన్ని మాత్రం విద్యా వ్యవస్థ నేర్పలేకపోతుంది. అయితే ఒకటి నేర్పుతుంది ఏంటంటే, మనం గొప్ప చదివితే గొప్ప సంపాదిస్తే మనం గొప్ప వాళ్ళం అవుతాం ఒకటి మాత్రం నేర్పుతుంది. అది ఎంతో చాలా వరకు తప్పు. ఇంకోటి ఏంటంటే విద్యా వ్యవస్థలో ఇంకొక మార్పు రావాలి. అది ఏమిటంటే, మన నేర శిక్షా స్మృతి గురించి కూడా కొన్ని లెసన్స్ విద్యా వ్యవస్థలో కండక్ట్ చేయాలి. ముఖ్యంగా అంటే 8th or 9th 10th క్లాస్లో కండక్ట్ చేస్తేనే చేస్తేనే ఆ విద్యార్థికి ఒక తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుందనే విషయం తెలుస్తుంది. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా తగిన చర్య తీసుకుంటేనే వారి తప్పులు కూడా తెలుస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలను ఒక విధంగా చూసుకుంటూ ఉండాలి. ఓ విధంగా వారితో కన్నేసి ఉండాలి. ఎందుకంటే అబ్బాయిలు ఏం చేస్తున్న విషయం కూడా ఒకసారి చూసుకోవాలని మన